హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిర్యానీలోకి మనము పెరుగుతో తయారు చేసుకునే రైతా చాలా మంచి కాంబినేషన్ కదా. సో ఇప్పుడు ఈ రైతాని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 1 కప్పు పెరుగు యూజ్ చేస్తున్నాను. ఈ పెరుగుని బాగా మనము బీట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోకి మనము రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా, అలాగే కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మొత్తం ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంత క్విక్గా 1 మినిట్లో మనము ఈ రైతాని ఇంట్లోనే బిర్యానీలోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనము వెజ్ బిర్యానీ కానీ లేదా నాన్ వెజ్ బిర్యానీస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.